ఉమ్, ఇది ఇక్కడ కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే, సరే. దీని రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ వాడుతుంటారు. నెక్స్ట్ ఇమేజెస్ చూద్దాం. ఇవి ఇగో ట్రిపులస్ చూసారా? ఈ చెట్టుని మనం చాలా సార్లు గమనిస్తుంటాం. రెక్క పువ్వు రెక్క పువ్వు అని కూడా చూస్తాం. ఇంకా చూడండి. అయితే ఇందులో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకసారి గమనించుకోవాలి దీని యొక్క. ఇగో ఇగో ఇది గమనించారా? పల్లేరు సార్. పల్లేరు, కరెక్ట్. ఎగ్జాక్ట్లీ పల్లేరు కాయని మనం ఇట్లా తీసి ఆడడానికి వాడుతూ ఉంటాం దీన్ని కదా. ఆ కాయని తెంపేసి ఇట్లా వేస్తే బట్టలకు అంటుకుంటది. పల్లేరుగా అని వాడుకుంటాం. అదే అనమాట ఇది. గమనించారండి ఇది పల్లేరుగాని? ఇది ముళ్ళ చెట్టు. ఇగో ఇక్కడైతే క్లియర్ గా ఉంది చూడండి ఇమేజ్. ఓకే, సరే. పల్లేరుగా కరెక్ట్. ఏదో ఆకులో తేడా ఉంది సార్. ఇది పల్లేరుకాయ ఆకులు అంటే రెండు రకాలు వేరేగా కూడా ఉంటుంది. చాలా ఉంటాయి. అయితే మీరు అక్కడ ఆ కాయ చూడండి. ఆ కాయ చూడి దెన్ ఇట్ విల్ బి కన్ఫర్మ్డ్. నెక్స్ట్ ట్రిబులస్టర్. ఇది డిస్యూరియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి చాలా చక్కని మందు. చాలా మంది పల్లేరుగా ఇట్లా వాడుతుంటారు కూడా. యూరిన్ పోయడానికి ఇబ్బందిగా ఉంది, నొప్పిగా యూరిన్ వస్తుంది, చాలా నొప్పిగా ఉందండి అంటే ట్రిబులస్టర్ వాడచ్చు. ఓకే, ట్రిబులస్టర్ ని వాడచ్చు. ఇది కూడా ఒకటి. సరే, ఇది పల్లేరుగాయ. ట్రిబులస్ టెరెస్టిస్. డిస్యూరియా, యూరిన్ విపరీతమైన మంట, చాలా మంట ఉంటుందండి. నెక్స్ట్ దీంతో పాటు డిస్యూరియా విత్ సెక్సువల్ డెబిలిటీ, యూరిన్ మంటతో పాటు నపుంసకత్వం. నపుంసకత్వం అంటే సెక్సువల్ డెబిలిటీ. ఏమంటారు దాన్ని? బాగా ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ సార్. ఇంపార్టెన్సే కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అవును, కరెక్టే కానీ దాన్ని తెలుగులో ఏమంటారని చూస్తున్నా. సరే, డిస్యూరియబిలిటీ, నపుంసకత్వం. నపుంసకత్వం, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నపుంసకత్వం, డిస్యూరియా, యూరిన్ మంటతో పాటు నపుంసకత్వం ఉన్నప్పుడు, లేకపోతే మర్మావయవాలు జననేంద్రియాలు ఎప్పుడైతే నీరసమైన స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ట్రెబులస్టర్ మదర్ టించర్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుందండి. ఓకే, సెక్సువల్ న్యూరాస్థియా విత్ పెర్మటోరియా ఫ్రమ్ మాస్టర్బేషన్. కారణం ఏంటి అంటే హస్తప్రయోగం. హస్తప్రయోగం చేయడం వల్ల ఈ యొక్క జననేంద్రియాలు, మర్మావయవాలు ఏవైతే ఉన్నాయో జననేంద్రియాలు అవి వీక్ అయిపోయి ఉంటాయి. వీక్ కావడం వల్ల ఏమైంది? సెక్సువల్ న్యూరాస్థిషియా అంటే చాలా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. దాంతోపాటు యూరిన్ మంట ఉంటుంది. అప్పుడు ఆ యొక్క హస్తప్రయోగం వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్. ఇది ఎక్సలెంట్ మెడిసిన్ ట్రిబులస్. అటువంటి యువకులలో, మీ దగ్గరకు వచ్చిన యువకుల్లో అలాంటి కారణాల వల్ల ఈ ప్రాబ్లం నాకు వచ్చిందండి అంటే ట్రిబులస్ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక ఆయన వచ్చాడు, సార్ నాకు తెలియదు సార్, నేను 8th క్లాస్ నుంచి హస్తప్రయోగం చేసేవాడిని, నాకు తెలీదు, అప్పుడు మిస్గైడ్ అయ్యాను కానీ ఎక్కడికైతే వెళ్ళలేదు, నో అవుట్ సైడ్ కాంటాక్ట్స్ కానీ
అని ఇప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్ అని, మ్యారేజ్ ఇప్పుడు 1 year బ్యాక్ వచ్చింది, ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ తెలిసి వచ్చాయి సార్ అని వచ్చాడు. అప్పుడు కాన్స్టిట్యూషనల్ గానికి ఇచ్చేసి మనం ఏం చేయాలా, అవసరమైన ట్రిపులస్ మదర్ టించర్ పెట్టుకోవచ్చు. అప్పుడు ట్రిపులస్ మదర్ టించర్ ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని తొలగించగలుగుతుంది. ఎయిల్మెంట్స్ సెక్చువల్ డెబిలిటీ ఫ్రమ్ మాస్టర్బేషన్, అది దీని యొక్క కీవర్డ్. ఈ వర్డ్ మనం దీన్ని బట్టి మనం అందించుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఇవ్వచ్చు సార్. సార్ పొటెన్షియల్ ఇవ్వచ్చు సార్. 6 కానీ 30 కానీ. పొటెన్సీలో ఇవ్వాలి అంటే మీరు మామూలుగా అయితే మిగతా సిమ్టమ్స్ అన్ని చూసుకోవాలి. 30 6 కానీ 30 కానీ పనిచేసి కూడా. కానీ మనం ఇవాళ మదర్ టీచర్స్ చెప్పుకుంటే కనుక మదర్ టీచర్స్ మనం కాన్స్టిట్యూషన్ డ్రగ్తో పాటు ఇది ఇవ్వడం ఉత్తమం. ఓకే మనం ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషనల్ గా ఇవ్వడమే కరెక్ట్. ఒక డ్రగ్ వాళ్ళ అంటే ఈ మదర్ టీచర్ స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ గా మందించి దాంతో పాటుగా ఈ రూట్ కాజేషన్ మీద మదర్ టీచర్ ఇవ్వడం సరైన పద్ధతి. ఓకే సరే. నెక్స్ట్ మదర్ టీచర్స్ అన్ని కూడా విత్ స్పెర్మటోరీ ఫ్రమ్ మాస్టర్. సార్ చెప్పండి. ఎక్కువగా ఇది మదర్ టీచర్ లోనే వాడతామండి. అవును కరెక్ట్. ఎందుకు ఎక్కువ ప్రూవ్ కాలేదు కనుక. ఎక్కువ ప్రూవ్ అయ్యి అన్ని సిమ్టమ్స్ మెంటల్ సిమ్టమ్స్ బాగా ఎలాబొరేట్ అయ్యి మనకు మెంటల్స్ బాగా క్లియర్ గా మిగతా సిమ్టమ్స్ అన్ని ప్రూవ్ అయ్యాయి అనుకో, దెన్ వీ కెన్ ఆల్సో యూజ్ ఇన్ సెంటిసిమల్ స్కేల్. ఓకే. కాళ్ళు వాపులు వచ్చినప్పుడు కూడా, ఒంటికి నీరు వచ్చినప్పుడు కూడా ఇది ఎక్కువ ఇస్తున్నామండి. గుడ్. చెప్తాను, అది కూడా చెప్తాను. ఎందుకంటే నిజంగానే అది కిడ్నీస్ డిస్ఫంక్షన్ అంటారు. దాన్ని యూరిన్ మంటతో పాటు డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ ట్రిపులస్ బాగా పనిచేస్తుంది. చెప్తాను. కరెక్ట్ సార్. మీకు టైం ఇస్తాను. నెక్స్ట్ చెప్పగానే మళ్ళీ మీరు మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పుదురాను. ఎవరో దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారో వాళ్ళు షేర్ చేద్దరు. ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ ఓవర్ ఇండల్జ్ ఇన్ అడ్వాన్సింగ్ ఏజ్. వయసు మీద పడే కొద్దీ వచ్చే నపుంసకత్వంలో ఓవర్ ఇండల్జ్, ఎక్కువ సెక్సువల్ థాట్స్తో అట్లా పోయి దాంతోపాటు సెక్సువల్ థాట్స్ ఉన్నా కూడా ఏమైంది, ఇంపార్టెన్సీ నపుంసకత్వం వచ్చేసింది అనుకో, అప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది. డిస్యూరియా, సెక్సువల్ డెబిలిటీ అండ్ ఇంపార్టెన్స్, ఇది దీని యొక్క ట్రినిటీ. డిస్యూరియా, సెక్సువల్ డెబిలిటీ, జెండేంద్రియాల నీరసం, నపుంసకత్వం, ఇవి ఉన్నప్పుడు ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ సెక్సువల్ వీక్నెస్ విత్ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్స్. సెక్సువల్ డెబిలిటీ వల్ల అంటే జనేంద్రియాలు నీరసపడిపోవడం వల్ల త్వరగా అంగస్తంభనం జరిగి వెంటనే శీఘ్రస్ఖలనం కూడా జరుగుతుంది. శీఘ్రస్ఖలనం జరిగేసి స్పెర్మ్ అయితే ఉందో వెంటనే పడిపోయి వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ట్రిపులస్ చాలా చక్కని మదర్ టించర్. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. Tribulus terrestris, very beneficial in impotency, gonorrhea, and mental nervous and physical weakness. మెంటల్ నర్వస్ అండ్ ఫిజికల్ వీక్నెస్ అంటే యాసిడ్ పాస్ లాగా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. మెంటల్గానేమో నర్వస్నెస్ ఉంది బాగా, అంటే ఈ టెన్షన్, ఆలోచనలు ఎక్కువ అతిగా ప్రవర్తించడం, ఇవన్నీ అంత వీక్నెస్. దాంతోపాటు ఫిజికల్ వీక్నెస్ వచ్చింది. మెంటల్ వీక్నెస్ వల్ల ఫిజికల్ వీక్నెస్ వస్తే యాసిడ్ ఫాస్. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఇన్ ఇంపార్టెన్సీ, gonorrhea and mental nervous and physical weakness. Give 5 drops thrice a day. 5 to 10 drops 10 ml వాటర్ వేసిస్తే వాళ్ళకి చేకూరుతుంది. నెక్స్ట్ మెంటల్ న్యూరాసియా అండ్ ఫిజికల్ వీక్నెస్, ఇది టిపికల్ సిమ్టమ్. ఒక టిపికల్ సిమ్టమ్ ఏమో అంటే అన్కామన్ సిమ్టమ్ చెప్తున్నాను. మెంటల్ న్యూరాస్థీషియా విత్ ఫిజికల్ వీక్నెస్ ఒకటి. రెండోది సెక్సువల్ డెబిలిటీ ఆఫ్టర్ మాస్టర్బేషన్, ఇది ఇంకో టిపికల్ సిమ్టమ్. ఇంకొన్ని మంచి పాయింట్స్ చెప్తాను.
debilitated states of sexual organs, seminal weakness, ready emissions and impoverished semen, డిస్యూరియా, దాంతోపాటు డిస్యూరియా యూరిన్ మంట కూడా ఉంటుంది. యూరిన్ మంట అండి, యూరిన్ మంటతో పాటు అంగస్తంభనం త్వరగా అయిపోతుందండి, త్వరగా స్పెర్మ్ రిలీజ్ అయిపోతుందండి. అలాంటి వీక్నెస్ ఉండే వాళ్ళకి ఇది చాలా చక్కని మొదటించారు. ప్రోస్టేటైటిస్ క్యాల్కులేషన్స్ ఎఫెక్టింగ్ ది సెక్సువల్ న్యూరాస్థిషియా, ఇట్ మీట్స్ ఆరోట్రోమాటిజం ఆఫ్టర్ మాస్టర్బేషన్. హస్తప్రయోగం చేయడం వల్ల ఆ యొక్క ఏవైతే దెబ్బతిన్నాయో ఇవి జననేంద్రియాలు వీక్ అయిపోయినాయో అది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది ఇంతే. ఇంకా డిస్యూరియా ఒక్కసారి మేము పాయింట్ చెప్తాను. డిస్యూరియా ట్రిబులస్ ఎక్సలెంట్, రీనల్ కేసెస్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. డిస్యూరియా యూరిన్ మంట పోస్తుంటే మంటగా ఉంటుంది. డిస్యూరియా అలాంగ్ విత్ సెక్సువల్ వీక్నెస్, ఇంపార్టెన్సీ. నెక్స్ట్ మాస్టర్బేషన్ తర్వాత వచ్చే సెక్సువల్ వీక్నెస్ కానీ సెక్సువల్ డెబిలిటీ కానీ ఇందులో కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. సెక్సువల్ న్యూరాస్థిషియా విత్ స్పెర్మటోరియా ఫ్రమ్ మాస్టర్బేషన్ ఒకటి. మెంటల్ న్యూరాస్థిషియా విత్ ఫిజికల్ వీక్నెస్, ఫిజికల్ డెబిలిటీ, మెంటల్గా బాగా ఏదో సఫర్ అయ్యి దాని తర్వాత ఫిజికల్గా బాగా వీక్ అయ్యి అప్పటి నుంచి సెక్సువల్ వీక్నెస్, యూరిన్ మంట ఈ రెండు ఉన్నాయనుకోండి, ట్రిపులస్ చాలా చక్కగా పనిచేస్తుంది. పల్లేరు కాయ అంటారు దీన్ని. దీన్ని వేర్ల నుంచి కాయల నుంచి తయారు చేస్తారు. నపుంసకత్వం ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్లో, ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇంపార్టెన్సీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళలో కూడా చాలా పనిచేస్తుంది. ఇలాంటివి టిపికల్ సిమ్టమ్స్. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు యాడ్ చేయొచ్చు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీ పేరు చెప్పి చెప్పండి. సార్ ఇంతకుముందు చెప్పారు కదా వాపులకు వాడతామని. సార్ మీ పేరు ఇప్పుడు సార్? న్యాట్రల్ వెంకటేశ్వరరావు సార్ అద్దంకి. సార్ చెప్పండి. ఈ కాళ్ళు వాపులు, ఒంటికి నీరు వచ్చినప్పుడు దీంతో పాటు సెక్షువల్ మెంటల్ కండిషన్ ఉన్నప్పుడు న్యాచురల్ సెల్ఫ్ 6x పెట్టుకొని దీంతో పాటు ట్రిపుల్ఎస్ మదర్ టించర్ ఇస్తున్నాం సార్. ఓకే, చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది సార్. ఓకే సార్, ఓకే, గుడ్, థ్యాంక్ యూ. చాలా మంచి పాయింట్. ఇంకా మదర్ టించర్ ఇట్లా సింపుల్గా వాడుకోవచ్చు మనం ఫస్ట్ ఎయిడ్గా. సరే అది వ్యాధిని పరిపూర్ణంగా తీసేయలేదేమో కానీ చక్కని రిజల్ట్స్ని, మన కాన్ఫిడెన్స్ని ఎదుటి వాళ్ళకి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంకెవరైనా? టెంపరీ రిలీఫ్ బాగా వస్తుంది మొత్తం మీద. టెంపరీ రిలీఫ్ వస్తుంది సార్. ఉపశమనం, పాలియేషన్ అంటారు. అంతే. నెక్స్ట్ ఇంకా సార్ ఒక అబ్బాయికి హేమంత్ సార్, అదే హస్తప్రయోగం వల్ల ఏంటంటే పెన్నిస్ దగ్గర ఒక రకమైన నొప్పి వచ్చేది సార్. నొప్పి వస్తుంటే అది ట్రిపుల్ స్టార్ పెట్టాను, మదర్ టించర్ బాగా తగ్గిపోయింది సార్. అది రావట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంటకు కూడా ఇచ్చాను సార్. కాళ్ళు వాపులు ఉంటాయి మామూలుగా, జనరల్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటటువంటి ఎడిమాకి కూడా పెడతాం సార్ ట్రిపుల్ స్టార్. అవును, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే హేమంత్ గారు, మంచి పాయింట్ చెప్పారు. ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మీతో అందరికి ఉపయోగపడతాం అన్న అనుభవం. సరే, ఇది ట్రిబులస్ చాలా చక్కని వాపులలో మీకు ట్రిబులస్తో పాటుగా సెక్సువల్ వీక్నెస్ లేకుండా ఉన్నప్పుడు అడోనిస్వర్ కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, అడోనిస్వర్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. చాలా కేసెస్లో వాపులు ఉన్నాయి అంటే అడోనిస్వర్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ అడోనిస్వర్లో ఏంటి అంటే దాంతోపాటు హార్ట్ కంప్లైంట్స్ ఉంటాయి, సిసిఎఫ్, కంజెస్టివ్ కార్డియక్ ఫెయిల్యూర్, అందులో చాలా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ మదర్ టించర్ సార్ ఇది మేల్ కు చెప్పారు, ఫిమేల్ కూడా కాళ్ళ వాపులు అట్లా వచ్చినప్పుడు ట్రిపుల్ వేసుకుంటారు సార్. వేయచ్చండి, ఎవరికైనా వేయచ్చు, ఎనీ సెక్స్ పనిచేస్తుందండి, పనిచేస్తుంది.
మేలుకు ఇంపార్టెన్స్ అదనంగా ఉంటుంది, ఫీమేల్ కూడా మాస్టర్బేషన్ ఉంటుంది ఫీమేల్ కూడా సెక్సువల్ డెబిలిటీ ఉంటుందండి. సార్. ఓకే సార్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వల్ల వచ్చే బీపీ ఉంటుంది కదా సార్, అవును దానికి ఏంటంటే ఆర్టీసీ అంటారు. ఆర్టీసీ రావులపే సర్పంటేనా, ట్రిపుల్ ఎస్టర్, క్రిటాగస్ 3 కల్పిస్తారు సార్ జనరల్ గా. ఓకే 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 అది సరే దాని పేరు ఆర్టీసీ అని పేరు. రావుల్ బియా ట్రిబులస్ క్రిటాగస్. ఓకే బాగుంది. సరే ఈ మదర్ టించర్స్ మీరు ఏం చేసుకునే ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వీఆర్ నాట్ ట్రీటింగ్ ద మ్యాన్ యాజ్ ఏ హోల్, జస్ట్ పాలియేటింగ్, రిలీఫ్ కోసం, లోపల వాటికి కొంచెం వైటల్ ఎనర్జీ కోసం ఇస్తాం అంతే. ఓకే సరే నెక్స్ట్. సార్ డాక్టర్ గారు చిన్న డౌట్, ఈ మదర్ టించర్స్ ని మిక్స్ చేసి ఇప్పుడు సార్ చెప్పారు కదా 3 మదర్ టించర్స్ ని కలిపి ఇచ్చారంట, అలాగే ఇవ్వచ్చా సార్? ఈ మదర్ టించర్స్ అనేది ఓన్లీ బేసిక్ లెవెల్లో సార్. ఇది ఏమి అంటే ఇక్కడ హయ్యర్ ప్లేన్ ఎక్కువ ఎవాల్వ్ కాదు, ఓన్లీ మెటీరియలిస్టిక్. ఇట్ ఈస్ లైక్ సార్ సప్లిమెంటేషన్ ఓన్లీ. అందుకని కాంబినేషన్స్ చేయొచ్చు. బయోకెమిక్స్ కూడా అంతే. బయోకెమిక్స్ కానీ మదర్ టీచర్స్ కానీ ఇక్కడ ఏంటంటే మెంటల్ లెవెల్స్ ఏవి ఎవాల్వ్ కావు, ఓన్లీ బేసిక్ సరే సార్. దాని యొక్క మెటీరియల్ ప్లేన్ లోనే మాత్రమే పనిచేస్తుంది, కషాయం లాగా. అవును సార్. అందుకని వీటిని వాడుకోవచ్చు, కాంబినేషన్ లో వాడుకోవచ్చు. సరే సార్. సార్ అదేంటి సార్ ఇది సార్ ఇది మామూలుగా మెంటల్ ప్లేన్లు లేవు కాబట్టి కలపటం ఓకే అనుకుంటున్నాం. ఈ బ్యాచ్ ఫ్లవర్ ఉంది కదా సార్, అంటే మీరు చూసుంటారు లేదు, బ్యాచ్ ఫ్లవర్ లో యాక్చువల్ మెంటల్ ప్లేన్ లో యాక్ట్ చేస్తాయి, వాటిని కూడా కలుపుతున్నారు సార్. యాక్చువల్లీ అవి కూడా కలిపి వచ్చు అంటారు సార్ నేనైతే బెస్ట్ ఫ్లవర్స్ వాడట్లేదు సార్. ఎందుకంటే వాట్లేదు ఎందుకోసం అంటే అవి మనం ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అవి ఆల్రెడీ అవి మెంటల్ ప్లేన్ లో ఆల్రెడీ చేస్తూ ఉంటాయి కదా. అవును, హోమియోపతి ఇస్ దేర్ ఆల్వేస్. మరి అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇంటర్ఫియర్ చేయడం అని నా ఉద్దేశం. అది కరెక్టే సార్, అంటే వాళ్ళ దానిలో మెంటల్ ప్లేన్ లో కూడా కలపొచ్చు అని థియరీ టైప్ లో మనకి ఎక్కడైనా యూనివర్సల్ గా ఉండాలి కదా, అక్కడ కొంచెం కాంట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అవి మెంటల్ ప్లేన్ మెడిసిన్స్ అంటారు. వాళ్ళ తీరు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ జనరల్ గా అయితే నేనైతే వాడను. కరెక్ట్ సార్, అవర్స్ ఈజ్ 100%. నెక్స్ట్ డౌట్ సార్. సార్ చెప్పండి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు బ్యాచ్ ఫ్లవర్స్ ఇవ్వకూడదు, కరెక్టే. యాజ్ వెల్ యాజ్ టిష్యూ సాల్ట్స్, మదర్ టించర్స్ కూడా ప్రిఫరబుల్ అయినా, అంటే ఇవి ఇచ్చినప్పుడు బ్యాచ్ ఫ్లవర్ తప్పేం కాదు కదా. యాక్చువల్ కాన్స్టిట్యూషనల్ గా నీకు కరెక్ట్ గా ఇచ్చాను అంటే ఇది అవసరం లేదు సార్. ఓకే సార్, జస్ట్ అదే ఇచ్చి పంపించండి చాలు. అది కాన్ఫిడెంట్ కాన్స్టిట్యూషన్ మీద మీ డ్రగ్ నేను కరెక్ట్ గా అన్ని కాన్స్టిట్యూషన్ బట్టి ఇచ్చాను అంటే ఏది కాన్స్టిట్యూషన్ మీద కాన్ఫిడెన్స్ కనుక లేనప్పుడు ఇవన్నీ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు అంతే. ఇప్పుడు దెబ్బ తగిలింది, హైపర్కేమ్ ఇచ్చాం, అప్పుడు క్యాలెండర్లో మదర్ టీచర్ పెట్టచ్చు. అంటే ద ప్రిస్క్రిప్షన్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్ కదా, అట్లా అన్నమాట. కాన్స్టిట్యూషనల్ గా ఇచ్చినప్పుడు మాత్రమే ఇంటర్ఫరెన్స్ కాకుండా మనం వాడుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ కాకుండా టెంపరీ ప్రిస్క్రిప్షన్, ఫీనోటైపిక్ ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని, ఫీనోటైపిక్ ప్రిస్క్రిప్షన్. జీనోటైపిక్ ప్రిస్క్రిప్షన్ లో మాత్రమే వాడుకోము, ఫీనోటైప్ లో మాత్రం వాడుకోవచ్చు. ఏంటి సార్ యూనోటైప్? ఫీనోటైప్, పీనో ఒకసారి స్పెల్ చేయండి. ఫీనోటైప్ ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని. ఫీనో, ఎఫ్ఈఎన్ఓ, పిహెచ్ఈ, ఫీనో, పిహెచ్ఈ ఎన్ఓ టీవైపిఈ, ఫీనోటైప్. జీనోటైప్ అంటే కాన్స్టిట్యూషనల్, జిఎన్ఈ ఈఎన్ఓ, జీనో, టీవైపిఈ టైప్. ఓకే సరే, ఇది నెక్స్ట్ రెమెడీకి వెళ్దాం. ఇప్పుడు సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ నడుస్తుంది ప్రస్తుతం అయితే అందరి దగ్గర. మనం కళ్ళద్దాలు పెట్టుకుంటే మనకి ఎట్లా కనిపిస్తుంది సార్, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మనం అందరినీ జస్టిస్ చేయలేము అంటున్నా. ప్రపంచంలో చాలా ఉన్నారు కాన్స్టిట్యూషన్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ సార్, కొన్ని రోజులు పోయిన తర్వాత మైండ్ రూబ్రిక్స్ కూడా ఒక చెప్పండి సార్, ఎందుకంటే రెపర్టరైజేషన్ కొంత మా లాంటి వాళ్ళకి తెలియదు, అట్లా చెబితే ఒకరు బాగుంటుందని. అందుకని రిపర్టరీ అనేది యాక్చువల్ గా ఇట్లా జూమ్ లో చెప్పలేం సార్. అందుకని నేను పోయినసారి లాస్ట్ టైం టీచరింగ్ క్లాసెస్ లో నేను ఓన్లీ రిపర్టరీ తీసుకున్నాను. నేను రిపర్టరీ తీసుకొని క్లియర్ గా రిపర్టరీ ఎందుకు వాడాలి, ఏ ఏ సందర్భాల్లో వాడాలి, దాన్ని వాడడం వల్ల లాభం ఏంటి అని క్లియర్ రిపర్టరైజ్ చేసి
మీకు ఈ లక్షణాల మీద ఏ డ్రగ్ అని మెటీరియల్ పరంగా చూపించి రిపర్టరీ పరంగా చూపించి డిఫరెన్షియేట్ చేసి చెప్పాను నేను. జూమ్ లో ఆహా. కాబట్టి మనం అంత ఈజీగా చేయలేం, అది సబ్ సబ్జెక్ట్ అనమాట. అలాంటి మీరు రాగలిగితే మీకు ఇప్పుడు మనం రాకుండా ఇంట్లో కూర్చుంటే కాదు కదా సార్, కదా. ఇలాంటి అవును, సబ్జెక్ట్స్ అవునులేండి. మనం వస్తే మనం దానికి పరిపూర్ణంగా శ్రద్ధ చూపిస్తే మనకు వస్తాయి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నమస్తే. వాస్తవంగా మెటీరియల్ బేస్ చేసి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయగలిగితే ద గ్రేట్ సార్. ఓకే సార్, నమస్తే, థ్యాంక్ యూ. అంటే రిపర్టరైజేషన్ అనేది సెకండ్. సార్ ఒక్కోసారి మీకు 3 వారాలు 2 వారాలు 3 వారాలు మిస్ అయింది సార్. ఇది మీ లింకు రాకపోవటం వల్ల నేను మిస్ అయ్యాను. ఇట్లా కాకుండా ఎట్లా మాకు మీది లింకు హోమియో అవైలబుల్ బ్రదర్, కావాలంటే? మీకు హోమియో బ్రదర్హుడ్ కానీ అవేర్నెస్ క్లాస్, అవేర్నెస్ గ్రూప్ అని ఏం చేసామంటే, అవేర్నెస్ గ్రూప్ లోనేమో ఎవరైతే ప్రిస్క్రిప్షన్ ఇవ్వరో వాళ్ళని అవేర్నెస్ గ్రూప్ లో పెట్టాం. ఎవరైతే ఆ, ఎవరైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారో, డాక్టర్స్ గా వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం హోమియో బ్రదర్హుడ్ గ్రూప్ లో పెట్టాం. ఉమ్, మీరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు అంటే ఏమో మీరు చెప్తే నేను హోమియో అవేర్నెస్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఆ, మీకు లింక్స్ అవన్నీ క్లియర్ గా తెలుస్తాయి. ఉహు. ఓకే, సరే. నెక్స్ట్ విల్ గో ఫర్ ఓకే, ది థ్యాంక్ సబ్జెక్ట్. యూ ముందు సార్. సబ్జెక్ట్ వెళ్దాం, మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఒక్క నిమిషం. నెక్స్ట్ మదర్ టీచర్, వీక్నెస్ కి బాగా నీరసంగా ఉందంటే వాడతాం. ఏ మదర్ టీచర్ చెప్పండి? బాగా నీరసంగా ఉందండి అని అంటారు అనుకో, ఇది వాడుకోండి. ఆల్ఫా ఆల్ఫా అండి. ఆల్ఫా ఆల్ఫా కాదు, ఇంకా కొంతవరకు అది అశ్వగంధ అవి అశ్వగంధ. లెసిథిన్ అవీనా సార్, సటైవా సార్? లెసిథిన్ సార్. అవీనా సటైవా. కరెక్ట్, అవిన సెట్ చాలా మంది చెప్పారు. గుడ్. అవిన సెటైవా. వస్తుంది కొంచెం, ఇక్కడ వస్తుంది కదా. అనీవా సెటైవా, అవిన సెటైవాని ఓట్స్ అంటారంట సార్. ఓట్స్ ని అవిన సెటైవా అంటారంట. నేను కూడా వినలేదు ఇంతవరకు కూడా, ఫస్ట్ టైం వింటున్నాను. ఓట్స్ ఉంటాయి కదా మనం తినేవి, అవును సార్, అవును. ఆ ఓట్స్ అవినా సెటైవా అంట. ఓకే. సో అవినా సెటైవా మొదటి ఇచ్చేటప్పుడు ఓట్స్ తినొద్దని చెప్పాలి వాళ్ళకి. సరే, సరే, సరే చూద్దాం. అడియన్ సటైనా కూడా ఉంటుంది కదా సార్, అది వేరే, అది వెళ్ళిపోయా. ఎలియం అది వేరు. ఓకే, సరే. సార్ కనిపించిందా? సరే, కనిపించింది సార్, ఓకే, కనిపించింది కదా సార్. ఇప్పుడైతే వెళ్దాం, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఏమే చేస్తాం, అందరు చూసాం కదా, ఓట్స్ చూసాం కదా, క్లియర్. నెక్స్ట్ అవినా సెటైవా. సార్ ఓట్స్ అంటే గింజలు. ఇప్పుడు ఇందులో ప్లాంట్ వాడతారా, గింజలు వాడతారా అనేది ఉంటుందేమో సార్. చెప్తారు సార్, చెప్తాను, అది చూసి చెప్తాను ఒకసారి. నేను ఏది వాడతారని చూసి చెప్తాను. మామూలుగా అయితే గింజలే వాడతారు, ఇంకే మనం ఎందుకు తప్పు కరెక్ట్ చూసి కన్ఫర్మ్ చేసి చెప్పొద్దని చూసి చెప్తాను. సరేనా? నెక్స్ట్ అవినా సెటైవా టానిక్ ఫర్ డెబిలిటీ అండ్ ఎగ్జాస్టివ్ డిసీజెస్. ఏదైనా బాగా సిక్ అయ్యారు, జ్వరం వచ్చింది, అప్పటి నుంచి విపరీతం నీరసం ఉంది అంటే ఎక్సలెంట్ అనమాట ఇది. అవినా సెటైవా మొదటి నుంచి టానిక్ ఫర్ డెబిలిటీ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ డిసీజెస్. ఏదైనా జ్వరం వచ్చింది, దాని తర్వాత విపరీతం నీరసంగా వచ్చింది, అప్పుడు అవినా సెటైవా. ఆల్ఫా ఆల్ఫా కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుందండి.
ఇట్లా అయినా ఏమంటారు దాన్ని, కన్వాలిసెన్స్ పీరియడ్ అంటారు దాన్ని. కన్వాలిసెంట్ పీరియడ్ అంటే ఏదైనా జ్వరం, ఏదైనా ఇబ్బంది అయిన తర్వాత అప్పటి నుంచి వచ్చిన వీక్నెస్ లో చాలా బాగా పనిచేస్తుంది. నర్వస్ ఎగ్జాస్షన్ అండ్ న్యూరాస్థిషియా. నర్వస్ ఎగ్జాస్షన్, విపరీతమైన నరాలకు సంబంధించిన నీరసం. నెక్స్ట్ ఇన్సోమ్నియా ఇన్ ఆల్కహాలిక్స్. వాళ్ళు మందు అలవాటై దానివల్ల నిద్ర రాదు సరిగ్గా. ఎందుకు? నరాలన్నీ కూడా ఎక్సైట్ అయిపోతాయి. మందుబాబులలో మందు తాగడం వల్ల నరాలు ఎక్సైట్ అయ్యి నిద్ర రాకపోతే కూడా ఇది ఇన్సోమ్నియా చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక్క నిమిషం. ఇన్సోమ్నియాలో చాలా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ నర్వస్ ఎగ్జాషన్, న్యూరాస్థిషియా. నెక్స్ట్ ఆల్కహాలిక్స్ లో ఇన్సోమ్నియా. మార్ఫిన్ హ్యాబిట్. మార్ఫిన్ మాదక ద్రవ్యాలు బాగా వాడి వాళ్ళ లోపల వచ్చే వీక్నెస్ వల్ల, ఒక రకమైన నర్వస్ ఎక్సైట్మెంట్ వల్ల నిద్ర రాకపోవడం, మాదక ద్రవ్యాలు అలవాటు వాళ్ళకు తర్వాత నిద్ర రావట్లేదు అంటే మనం పాసిఫ్లోరా పెడుతుంటాం. పాసిఫ్లోరాతో పాటు అవినసెటే కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నర్వస్ పాల్పేషన్, దడాలకు సంబంధించిన దడలో పనిచేస్తుంది. ఫస్ట్ నర్వస్ డెబిలిటీ, మార్ఫిన్ హ్యాబిట్, ఎక్యూట్ కోరైజా అంటే జలుబుతో పాటు ఒళ్ళు నొప్పులు, నీరసము, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయంటే కూడా ఎక్యూట్ కోరైజాలో బాగా పనిచేస్తుంది. ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ దిస్ మెడిసిన్ ఫర్ న్యూరాస్థిషియా ఆఫ్ వర్క్ ఆల్కహాలిక్స్. ఎక్కువ బాగా అతిగా శ్రమ చేసి అనంతా చేసి అలిచిపోయారంటే కూడా ఇది ఈ మరణ నుంచే చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్జాషన్ విత్ నమ్నెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. కాళ్ళు చేతులంతా కూడా తిమ్మిరిగా ఉంటే విపరీతమైన నీరసం. టింగ్లింగ్, ఫైన్ ట్రెమర్స్ అండ్ ఇన్సోమ్నియా ఎక్సెట్రా. టింగ్లింగ్, దొల్లంతా కూడా ఇట్లా పొడిచినట్లు, సూలుతో పొడిచినట్లు ఉంటుంది. ఫైన్ ట్రెమర్స్, బాగా ఇట్లా వడికినట్టు ఉంటుంది. ఇన్సోమ్నియా, విపరీతమైన నీరసం. ఆఫ్టర్ లాంగ్ వర్కింగ్ అవర్స్, చాలా రోజులు సాఫ్ట్వేర్స్ వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు ఆగదు సాగదు అన్నట్టు ఉంటుంది వాళ్ళ పని. పొద్దు నుంచి రాత్రి వరకు దాని మీద కంప్యూటర్ మీద చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చే నరాల వీక్నెస్ లో ఎక్సలెంట్ మెడిసిన్ అవినాసెటైవా. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్స్ కి చాలా మందికి మనం అవినాసెటైవా ఇవ్వచ్చు అండి. అన్ని రకాల వీక్నెస్ వస్తాయి వాళ్ళకి. ఇదిగో డ్యూ టు ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్, లాంగ్ వర్కింగ్ అవర్స్, Avina will stimulate such cases. Okay. Next. It is most wonderful remedy in cases of nervous exhaustion, great debility. నర్వస్ ఎగ్జాషన్, గ్రేట్ డెబిలిటీ చెప్పుకున్నాం. ఇన్సోమ్నియా, ఇంతకుముందు నిద్ర లేకపోవడం, మందు బాబుల్లో కానీ మాదక ద్రవ్యాలు బాగా అలవాటైన వాళ్ళలో నిద్ర లేకపోవడానికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇది పాసిఫ్లోరా మదర్ కలిపి ఇవ్వచ్చు. రెండు కలిపి ఇస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీక్నెస్ అండ్ లాస్ ఆఫ్ మెమొరీ, నీరసం వల్ల మెమరీ లాస్ అవుతున్నారు అనుకో, ఇది కూడా పనిచేస్తుంది. ఇనేబిలిటీ టు ఫిక్స్ హిజ్ అటెన్షన్, ఆ యొక్క వీక్నెస్ వల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. వైల్ థింకింగ్ అండ్ రీడింగ్ విత్ మెంటల్ అండ్ నర్వస్ అండ్ ఫిజికల్ డెబిలిటీ డ్యూ టు ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ ఇన్ ఒనానిజం, మాస్టర్బేషన్. హస్తప్రయోగం వల్ల కానీ, విపరీతమైన నీరసాల వల్ల కానీ, ఎక్కువ ఆలోచించడం వల్ల కానీ, ఎక్కువగా మెంటల్ ఎగ్జాషన్, ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ అన్నాడు కదా, ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ లో కానీ బాగా విపరీతమైన నీరసంలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. స్పెషల్లీ ఇన్ స్టూడెంట్స్ అండ్ మెంటల్ వర్కర్స్ ఆఫ్ మోడర్న్ ఏజ్ వాళ్ళు స్టూడెంట్స్ లో చాలా వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండే వాళ్ళు వచ్చే నీరసాలు ఇది చక్కని మందు. ఇట్ ఈస్ లైక్ వైజ్ నర్వస్ ఎగ్జాషన్ ఆఫ్ ఉమెన్ డ్యూ టు excessive indulgence in sexual intercourse with mental depression
అండ్ ఫిజికల్ ప్రోస్ట్రేషన్ విత్ అమెనోరియా, వైలెంట్ పెయిన్స్ ఇన్ ద పిల్విక్ రీజన్. ఎక్కువ అతి కాముకత వల్ల, అతి మానసిక శ్రమ వల్ల, మెంటల్ వీక్నెస్ వల్ల, దానివల్ల ఎక్కువ పారిశ్రామిక శ్రమ వల్ల వచ్చే విపరీతమైన నీరసాల వల్ల ఇది చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ మార్ఫిన్ కానీ ఓపియం కానీ అలవాటు ఉండే వాళ్ళ కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెన్సీ, సెక్సువల్ వీక్నెస్ లో కూడా ఇది, నపుంసకత్వంలో కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్ చెప్పిస్తే ఒక 2-3 పాయింట్ చూసుకుంటే చాలు, మంది ఇచ్చేయచ్చండి. ఫస్ట్ స్లైడ్లో మీరు has selective action on the brain and nervous system, favorably influencing their nutritional action. కామన్ ఓట్స్ అంటారు, కామన్ నేమ్ కామన్ ఓట్స్. సెలెక్టివ్ యాక్షన్ అంది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ మీద నర్వస్ సిస్టమ్ మీద చాలా చక్కగా పనిచేస్తుంది. నర్వస్ ఎగ్జాషన్, నరాల బలహీనత. సెక్సువల్ డెబిలిటీ, జననేంద్రియాలు నీరసం పడిపోవడం. మార్ఫిన్ హ్యాబిట్ అండ్ ఓపియం హ్యాబిట్స్ లో పనిచేస్తుంది. బెస్ట్ టానిక్ ఫర్ డెబిలిటీ ఆఫ్టర్ ఎగ్జాస్టివ్ డిసీజెస్. బాగా చాలా కన్వల్సెన్స్ పీరియడ్ అంటారు దాన్ని, అంటే ఏదైనా జ్వరాలు కానీ విపరీతం పెద్ద పెద్ద వచ్చేసి దాని తర్వాత విపరీతం నీరసాలు వస్తే కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కోల్డ్స్ అండ్ ఎక్యూట్ కొరైజా, జలుబులతో పాటు ఎక్యూట్ కొరైజా అంటే ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇవన్నిట్లో కూడా అవినెస్ అయితే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మార్ఫిన్ హ్యాబిట్ చెప్పుకున్నాం, ఇది కూడా. ఎనేబుల్ టు కాన్సన్ట్రేట్, దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకు? వీక్నెస్ వల్ల. స్పెర్మటోరియా, అమెనోరియా విత్ వీక్నెస్ సర్క్యులేషన్, ఆ వీక్నెస్ వల్ల స్త్రీలలో మెన్సెస్ రెగ్యులర్ గా ఉండట్లేదు అంటే కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇదండి. ఓకే, అవినాశ్ అంటే ఇందులో మీ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. ఇది నేను వీక్నెస్ కి, సెక్సువల్ వీక్నెసెస్ కి, విపరీతమైన నీరసం ఉన్న వాటికి నేను చక్కగా ఇస్తే చాలా చక్కగా పనిచేస్తుందండి ఇది. మీరేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయండి. చాలా బాగా వాడుతుంటారు చాలా మంది అవినాశ్ అని. చెప్పండి సార్. సార్ అవినా సటైవ్తో పాటు అశ్వగంధ కూడా 2 కల్పిస్తాను సార్ నేనైతే. ఎక్కువగా ఈ వీళ్ళుంటారు కదా సార్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హై ప్రెషర్ ఉండి వర్క్ నిద్ర పట్టదు వాళ్ళకి. ఓకే, పట్టకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఇస్తే టక్కంట హాయిగా కొంచెం రిలాక్స్ అయిపోతారు 3-4 రోజులకి. కొంచెం గుడ్. ప్యాసిఫ్లోరా కూడా కొంతమందికి ఇస్తాను. గుడ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మంచి అశ్వగంధ ఎందుకు అని అడగచ్చు మీరు. అశ్వగంధ అంటే బ్రెయిన్ టానిక్ అనమాట. ఎక్కువ బాగా మెంటల్ గా వీక్ అయినప్పుడు అవినాశ్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే రాత్రి మేలుకొని వాళ్ళు నర్వస్ సిస్టమ్ మీద ప్రెషర్ పడి ఒక రకమైన ఉద్రేకం లాగా ఉంటారు వాళ్ళు. అది ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. రిపల్టర్లతో వైద్యం చేసే వాళ్ళకి ఈ లక్షణం కొడితే చాలా మందులు వస్తాయి అనుకుంటారు సార్. అది అందులో వినిపించట్లేదు మీరు వాయిస్. రిపర్టరైజేషన్ చేసి వైద్యం చేసే వాళ్ళకి ఈ ఇంపార్టెన్సీ దీని మీద మనం ఏదైనా రూబ్రిక్ సెర్చ్ చేస్తే చాలా మందులు వస్తాయి అందులో. సార్ మదర్ టించర్స్ వేరు, మన కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే రిపర్టరీ వాడాలి. ఓకే, ఓహో, ఓకే సార్. ఈ మదర్ టించర్స్ ని మన మాస్టర్ ఈకే గారి ట్రస్ట్ లో కాన్స్టిట్యూషనల్ రెమెడీతో పాటుగా సపోర్టింగ్ గా కలిపి కూడా ఇస్తున్నారండి. ఇవ్వచ్చని చెప్పారు. సిజీజిఎం, జిమ్నైనా, సెఫ్లాండ్రా ఫర్ షుగర్ ఉన్న వాళ్ళకి అలా. చెప్పండి, మీరు చెప్పండి, చెప్పిన తర్వాత నేను చెప్తాను. వాస్తవ అంటే సపోర్టింగ్ కోసం అని, అంటే ఎక్కువ మదర్ టించర్ మనం కలుపుకోవచ్చా లేదా అంటే 3 కన్నా ఎక్కువ కలపద్దు అంటున్నారు. అంటే మిగతా ఏమైనా యాసిడ్ పాస్ అలాంటివి ఏమైనా అవసరమైతే దాన్ని వేరే టైంలో వాడుకోమని చెప్తున్నారండి. దానివల్ల ఏంటంటే సపోర్టింగ్ గా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఆ నీరసాలు కానీ అలాంటివి అని ఉంటే కూడా వెంటనే కూడా
తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే దాని మీద బేస్ అయి ఉంటే డెఫినెట్ గా అదే మనకి పనిచేస్తుంది. బట్ అబ్నార్మల్ గా ఉన్న కేసుల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలాంటి కేసుల్లో మన మదర్ టించర్స్ ని 2-3 కలుపుకోవచ్చు, 2-3 సార్లుగా కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారండి వాస్తవ. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. గుడ్, బాగా చెప్పారండి. మొదటి నుంచి మీరు కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ అపాన్ ద డ్రగ్ ఏది అక్కర్లే ప్లాస్మా ఇచ్చి పంపించవచ్చు. ఎందుకు అంటే మీరు ఇచ్చే మదర్ టించర్ బయోకెమిక్ కూడా ఒకసారి ఇంటర్ఫియర్ చేయొచ్చు కొన్ని కేసెస్లో. అంటే ఇక్కడ ఏంటి, డాక్టర్ వాళ్ళు జస్టిస్ చేసుకోవాలా, ఈ కేసులో అవసరం ఉందా, ఈ కేసులో అవసరం లేదా. ఇప్పుడు మాస్టర్బేషన్ వల్ల వీక్నెస్ ఉంది అనుకోండి, కాన్స్టిట్యూషన్లో ఇచ్చుకుంటూ అవేర్నెస్ అయిపోవచ్చు. ఎందుకు, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కాజ్. అర్థం, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కాజ్ వల్ల వీక్నెస్. ఇప్పుడు మనము కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చాం, తర్వాత ఆయనకి ఇది ఆక్యుపేషనల్ ప్రెషర్స్, సాఫ్ట్వేర్ జాబ్, ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి, అవేర్నెస్ అంటే మొదటి నుంచి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చినా కూడా ఇక్కడ ఏంది కారణం అనేది ఎక్స్టర్నల్ గా ఉంది. ఆక్యుపేషన్ కారణాలు ఉన్నాయి, విపరీతమైన టెన్షన్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రెషర్స్ ఉన్నాయి, బాధ ఉంది, ఎమోషనల్ చేంజెస్ ఉన్నాయి. అంటే అక్కడ ఏమైంది, దెర్ ఈస్ ఫ్రమ్ అవుట్ సైడ్ కాజ్. అప్పుడు మాత్రం అలాంటి కేసెస్లో మీరు చక్కగా బయోకెమిక్స్ కానీ మదర్ టించర్స్ కానీ కాన్స్టిట్యూషన్ రెమెడీతో వాడుకోవచ్చు. ఇది హనుమాన్ గారు చెప్పిన విధానమే. అయిన తర్వాత ఒకవేళ అట్లా కాకుండా కాన్స్టిట్యూషన్ రెమెడీ యువర్ రాట్, దెన్ ప్లాసిబో ఓన్లీ. ఇది మీరు వెన్ యువర్ ఫీనోటైప్ ప్రిస్క్రిప్షన్, అంటే మీరు ఓన్లీ అంటే మీ రెమెడీ అంత కాన్స్టిట్యూషనల్గా ఇవ్వట్లేదు, కొన్ని సిమ్టమ్స్ మాత్రమే మ్యాచ్ అయ్యాయి అంటే అప్పుడు మాత్రం మీరు ఇవి వాడుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే సార్. వాస్తవం అండి. నెక్స్ట్ మంగళవారం గురువారం క్లాసులు ఉండవు, అంటే ఈ వచ్చే గురువారం ఉంటది, ఆ నెక్స్ట్ వచ్చే గురువారం మంగళవారం ఉండవు. నెక్స్ట్ వారంలో స్టేషన్లో క్లాసులు ఉంటాయి కనుక 18 నుంచి 24 మధ్యలో అక్కడ క్లాసెస్ ఉంటాయి కనుక ఆ 2 days మాత్రం మన మంగళవారం రెగ్యులర్ గా జరిగే జూమ్ లో సెలవు తీసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. నమస్కారం సార్. నమస్తే అండి. వాస్తవ. నమస్కారం.